దేశంలో వాయు కాలుష్యం ప్రమాదకరంగా మారింది. ప్రధాన నగరాల్లో వాయు కాలుష్య తీవ్రతతో మరణించే వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. దేశంలో వాయు కాలుష్యం తీవ్రతపై లాన్సెట్ తాజా నివేదికలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. దేశంలో వాయు కాలుష్యం వల్ల మరణాల సంఖ్య భారీగా పెరుగుతోంది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే కాలుష్య ప్రభావంతో మరణించే వారి సంఖ్య మరింతగా పెరగనుంది. మన దేశంలోని ప్రధాన సమస్యల్లో వాయు కాలుష్యం ఒకటి. దేశంలోని ప్రధాన నగరాల్లో కాలుష్యం కారణంగా సంభవిస్తున్న మరణాల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. దేశంలోని 10 ప్రధాన నగరాల్లో రోజు నమోదవుతున్న మరణాల్లో కేవలం వాయు కాలుష్యం కారణంగానే మృతి చెందుతున్న వాళ్లు 7% పైగా ఉంటున్నారని తేల్చి చెప్పింది లాన్సెట్ ప్లానెటరీ హెల్త్ జనరల్ నివేదిక. వాయు కాలుష్యంపై తన నివేదికను చాలా తీవ్రంగా పరిగణించాల్సిన విషయమని హెచ్చరించింది. దేశంలోని ప్రధాన నగరాల్లో PM 2.5 మేర ధూళి కణాలు ఉంటున్నాయని తాజా నివేదికలో వెల్లడైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ PM 2.5ని ప్రమాదకరంగా పరిగణిస్తోంది. దీంతో ప్రధాన నగరాలు కాలుష్య కోరల్లో చిక్కుకున్నాయని స్పష్టమవుతోంది. మన దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, కోల్కతా, హైదరాబాద్, ముంబై, పూణే, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, షిమ్లా, వారణాసి వంటి వాటిలో వాతావరణ పరిస్థితులను పరిశీలించి రిపోర్ట్ని విడుదల చేసింది లాన్సెట్ ప్లానెటరీ హెల్త్ జనరల్. ధూళి కణాలు ఎంత చిన్నవిగా ఉంటే అంత ప్రమాదంగా మారతాయి. ప్రస్తుతం ప్రధాన నగరాల్లో ధూళి కణాలు చిన్నవిగా ఉండడమే అనేక మంది మృతికి కారణమవుతోంది. గాలిలోని ఈ చిన్న ధూళి కణాలు నేరుగా మనుషుల ఊపిరితిత్తుల్లోకి చొచ్చుకుని పోతాయి. రక్త సరఫరాపైన ప్రభావం చూపుతాయి. PM 2.5 అంటే పార్టికల్స్ 2.5 మైక్రోమీటర్స్ అని అర్థం. అంటే ఈ ధూళి కణాలు అంత తక్కువ సైజుని కలిగి ఉన్నాయని సూచిస్తుంది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్య తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తాజా లాన్సెట్ నివేదిక వెల్లడించింది. ఏ విధంగా గణించినా ఢిల్లీలో కాలుష్య మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయని తాజా నివేదిక స్పష్టం చేసింది. దేశ రాజధానిలో ప్రతి ఏటా వాయు కాలుష్యం వల్ల దాదాపు 12,000 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మొత్తం మరణాల్లో గాలి కాలుష్యం వల్ల సంభవించే మరణాలు 11.5% ఉంటున్నాయి. వాహనాలు, పరిశ్రమల నుంచి ధూళి కణాలు ఎక్కువగా గాలిలోకి విడుదలవుతున్నాయి. ఈ ధూళి కణాలు ప్రాణాలు తీసే ప్రమాదం ఎక్కువగా ఉందని పరిశోధకులు సైతం తేల్చి చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం క్యూబిక్ మీటర్ గాలిలో 15 మైక్రోగ్రాముల వరకు ధూళి కణాలు ఉండవచ్చు. ఇప్పుడు ఉన్న పరిస్థితికి ఈ ప్రమాణానికి చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. 2008 నుంచి 2019 మధ్య కాలంలో PM 2.5 ఉన్న నగరాల్లో మరణాలు ఎక్కువగా నమోదయ్యాయని ఈ రిపోర్ట్ తెలిపింది. ఇవే పరిస్థితులు కొనసాగితే రోజువారీ మరణాలు కూడా విపరీతంగా పెరిగే ప్రమాదముందని హెచ్చరించింది. కాలుష్య తీవ్రత సంవత్సరంలో 99.8% రోజులు ఇదే పరిస్థితి ఉంటోందని తెలిపింది లాన్సెట్ నివేదిక. మెషిన్ లెర్నింగ్ సాంకేతికతతో రూపొందించిన అత్యాధునిక పద్ధతుల ద్వారా PM 2.5 రేణువుల స్థాయిలను అంచనా వేశారు. PM 2.5 స్థాయిలు ప్రతి ఘనపు మీటరుకు 10 మైక్రోగ్రాములు పెరిగిన కొద్దీ మరణాలు 1.42% అధికమైనట్లు ఈ అధ్యయనం గుర్తించింది. దేశంలోని 10 నగరాల డేటాను కలిపినప్పుడు ఈ పరిస్థితి ఉందని తెలిపింది. విడివిడిగా గమనిస్తే నగరాల మధ్య వ్యత్యాసం భారీగానే ఉందని పేర్కొంది. PM 2.5 రేణువులు 10 మైక్రోగ్రాములు పెరిగితే మరణాలు ఢిల్లీలో 0.31%, బెంగళూరులో 3.06% మేర పెరిగినట్లు వెల్లడించింది. కేవలం ఢిల్లీలోనే కాదు, గత 11 ఏళ్లలో వాయు కాలుష్యం కారణంగా ఏటా ముంబైలో 5,100 మంది, చెన్నైలో 2,900 మంది, బెంగళూరులో 2,100 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని లాన్సెట్ నివేదిక స్పష్టం చేసింది. ఇక షిమ్లాలో మాత్రం కాలుష్య స్థాయి కాస్త తక్కువగానే ఉంది. షిమ్లాలో మరణాలు తక్కువగానే నమోదయ్యాయి. వాయు కాలుష్యంలో కాసేపు గడిపితే మనుషుల ప్రాణాలకే ప్రమాదమని, అది ఆయుష్ని తగ్గించేస్తుందని ఈ నివేదిక స్పష్టం చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే కాలుష్యం అంత ప్రమాదకరంగా ఉందని తెలిపింది. కాలుష్యం తీవ్రంగా ఉండడంతో ఇప్పటికిప్పుడు చర్యలు తీసుకోకపోతే ఈ మరణాలు ఇంకా పెరిగే ప్రమాదముందని హెచ్చరించింది. లంగ్ క్యాన్సర్తో పాటు గుండె జబ్బులు, గుండెపోటుని కట్టడి చేయాలంటే కాలుష్యాన్ని తగ్గించాలని సూచించింది
తాజా నివేదిక. మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా కాలుష్య సమస్యపై ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో వాయు కాలుష్యం తీవ్రతపై లాన్సెట్ నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. ప్రధాన నగరాల్లో రోజువారీ మరణాల్లో సగటున 7% పైగా కాలుష్యం కారణంగానే సంభవిస్తున్నాయని అధ్యయనంలో వెల్లడవడంతో ప్రజల్లో ఆందోళన తీవ్రమైంది.